ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మీతో మాట్లాడడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. యువతండి పరిశుద్ధ దినము ఆదివారము మీ ప్రియకుమారుడు మృత్యువును జయించి యువతండి జయశాలిగా తండ్రి ప్రపంచాన్ని తండ్రి ఆలోచింపచేసిన వాడుగా మీ ప్రియకుమారుడు తండ్రి పునరుద్ధానం చెందిన వాడుగా తండ్రి ఉన్నటువంటి ఈ దినముల తండ్రి మీ పిల్లలుగా మేమంతా సమకూడటానికి మీ కృప చూపించారు. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. మీ పిల్లలమైన తండ్రి మాతో యువతండి మీరు ఇచ్చిన ఈ జీవ గ్రంథంలో నుండి తండ్రి కొన్ని మాటలు తండ్రి ధ్యానించుకుని చుండగా మా హృదయాంతరంగాల్లో తండ్రి ఏదైనా చీకటి పొరలు ఉంటే తండ్రి చీల్చివేసి మీ సన్నిధి కాంతిని తండ్రి ప్రకాశింప చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామ పరమ తండ్రి ఆమెన్. క్రీస్తునందు సహోదరి సహోదరులందరికీ మరొకసారి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, మరి మొదటి మాటగా మనము ఒక మాటను ఆలోచించాం. ఒకసారి చెప్పండి అందరూ కూడా. మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్న మాటను మనం ధ్యానించుకోవటం జరిగింది. రెండవ మాటగా ఒకసారి మనం చూద్దాం. ఒక చక్కటి సందర్భము లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. రియల్లీ వండర్ఫుల్ వర్డ్ ఇది. నిజంగా ఎంత అద్భుతమైన మాట ఏంటంటే, ఇది ఒక దొంగతో చెప్తున్నటువంటి మాట. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని అంటే కరుడు గట్టిన నేరస్తుడు. ఎన్నో దోపిడీలు నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తితో పలుకుతున్నటువంటి మాట. ఆ వ్యక్తికి యేసుక్రీస్తు వారు ఒక మాట ఇస్తున్నాడు. ఏ మాట? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. నిజంగా చాలా మంది ఈ దొంగను చూసి అసూయ పడుతూ ఉంటారు. నిజమండి, ఈ దొంగను చూసి చాలా మంది అసూయ పడతారు. ఎందుకనంటే పరలోకము లేదా దానికంటే ముందు పరదేశం వెళ్ళడము అని అంటే మాటలు కాదు. ఒక మనిషి పరదేశికి వెళ్ళాలి అని అంటే, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో పరలోకం వెళ్ళాలి అని అంటే ఆసామసి విషయం కాదు. ఏమంటే మీలో ఎవరు పరలోకం వెళ్తారు చేతులు ఎత్తండి అని అంటే ఎంతమంది ఎత్తుతారు? ఎత్తండి ఒకసారి. ధైర్యం సరిపోదు. పోనీ నరకం వెళ్తారు ఎంతమంది చేతులు ఎత్తండి. నరకం వెళ్ళడానికేమో ఇష్టం లేదు, పరలోకం వెళ్తామంటేనేమో ధైర్యం సరిపోవట్లేదు. చాలా మంది ఈ దొంగను చూసి అసూయ పడతా ఉంటారు. ఎందుకంటే చిట్ట చివరి క్షణములో, ఆ చిట్ట చివరి గడియలలో మారు మనసు పొంది యేసుక్రీస్తు వారితో ఒక మంచి మాట అనిపించేసుకున్నాడు. ఏంటంటే, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉందో. ఈ మాట చాలా మందికి ఎలా ఉంటుందని అంటే ఒక తీపి కబురుగా ఉంటుంది. యేసుక్రీస్తు అంటే కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, బతికినంతకాలం ఇష్టానుసారంగా బతికేసేసేసి సిలువలో దొంగ ఎలాగైతే చివరిని క్షమించమని అడిగాడో, ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఇష్టం వచ్చినట్టు తాగేసేసేసి లాస్ట్ నుంచి చచ్చిపోయేటప్పుడు బాప్తిసం తీసేసుకుంటే, బాప్తిసం తీసుకోమనంటే చాలా మంది ఏమంటారంటే ఇంకా సమయం ఉంది. దేని చూసి నీకు ధైర్యం? ఇలాంటివి చూసే. దొంగ ఏ విధంగా అయితే చివరి క్షణాన్ని క్షమించమని అడిగాడో, నేను కూడా అలా క్షమించమని అడుగుతాను. క్షమించమని అడిగి బాప్తిసం తీసేసుకుంటాను. ఆ కాటికి కాళ్ళు చాపే వయసులో ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టి, కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారిని చూసి మనం ఒక్కొక్కటి నేర్చుకోవాలి. ఏంటంటే మాటిస్తున్నాడు దేవుడు.
ఏం చేస్తున్నాడు దేవుడు? మాటిస్తున్నాడు. ఎవరికే? దొంగకి మాటిస్తున్నాడు. బైబిల్ని మనం ఎలాగ ఆలోచించాలి అని అంటే, దైవత్వపు లక్షణాలను మనం ఎలా ఆలోచించాలంటే, బైబిల్ని మనం ఎలా చదవాలి అని అంటే, ఆయన క్యారెక్టర్ను చదువుతూ మనం ముందుకెళ్ళాలి. బైబిల్ మనం ఎలా చదవాలి అని అంటే, ఆయన క్యారెక్టర్ చదువుతూ మనం వెళ్ళాలి. ఎందుకని? ఆయన క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమైతే మన క్యారెక్టర్ మార్చుకోవడానికే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా మంది బైబిల్ని ఎలా చదువుతారని అంటే, ఆలోచిద్దాం, దీన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చాలా మంది బైబిల్ని ఎలా చదువుతారని అంటే, బైబిల్ని చదవరు కానీ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోతారు. నేరుగా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తారీఖు మీద ఏముంటది? నీకు నీ రాకపోకలు ఎందు నేను తోడుగా ఉంటాను అన్న ఆ వాక్యం చదువుకుంటారో, చదివేసుకుని అమ్మయ్య బైబిల్ అంతా ఈరోజు బైబిల్ అంతా చదివేశారని ఫీలింగ్ ఏం చేస్తూ ఉంటారంటే, అలా చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది బైబిల్ని ఎలా చదువుతారని అంటే, వీళ్ళు ఇంకో రకం అనమాట. ఈ రకం ఎలాగుంటుంది అంటే, బైబిల్ ఇలా తీస్తారో, తీసిన వెంటనే ఏం కనబడాలి? వీళ్ళకి ఆశీర్వాదం కనబడాలి. ఆశీర్వాదం కనబడిన వెంటనే ఏం చేస్తారో, అమ్మయ్య దేవుడు నాతోటి ఈరోజు ఒక ఆశీర్వాదం ఇచ్చేసాడు అని చెప్పేసేసి బైబిల్ మూసేసి డ్యూటీకి వెళ్ళిపోతారు. వెంటనే అక్కడ కానీ కనబడకూడని వచ్చిన మీద కనబడ్డది అనుకోండి, ఎలా ఉంటది? నువ్వు నరకంలో పోతావు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటది? అక్కడ ఒక ఆయన అలాగే చదువుకుంటుంటే పోయి ఉరి పెట్టుకొని వచ్చిందంట బైబిల్లో. తూచ్ అని చెప్పి ఏం చేసాడట? ఏంటి తూచేటి? బైబిల్ని అలక్క చదవాల్సింది. క్యాలెండరీల దగ్గరికి వెళ్ళి ఒక వచనం చూసుకుని అలా కాదు బైబిల్ని చదవాల్సింది. దావీదు గారు ఎలా చదివాడట బైబిల్ని? దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. మీకు బాగా అర్థం కావడం చెప్తాను. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు. పిచ్చోళ్ళు అని అంటే రోడ్డు మీద కనబడే పిచ్చోళ్ళు కాదు. బట్టలు చింపేసుకుని జుట్టు చిరిగిపోయి ఆ పిచ్చోళ్ళు కాదు, సినిమా పిచ్చోళ్ళు ఉంటారు. సినిమా ఎన్నిసార్లు చూస్తాడని అంటే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన దాదాపు 70 సార్లు చూశాడు. ఒక స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ కోసం చూశాడు. మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందరా, అప్పట్లో అది పెద్ద ఫేమస్. ఆ స్టెప్ కోసం ఎన్నిసార్లు చూశాడు? 70 సార్లు చూశాడు. ఏ రోజైనా ఒక అధ్యాయం మనం 10 సార్లు చదివామా? ఒకే అధ్యాయాన్ని. కానీ కొంతమంది ఆ పిచ్చున్న వాళ్ళు ఏం చేస్తారని అంటే, చూసింది ఎన్నిసార్లు చూస్తారో 100 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. 100 సార్లు చూసిన ఏముంటది? అదే ఉంటది. కానీ నువ్వు బైబిల్ ఒక్కసారి చదువు ఒకలాగా ఉంటది, రెండోసారి చదువు ఇంకోలాగా కనబడుతుంది, మూడోసారి చదువు చదివే కొలది దాంట్లో ఉన్న లోతుల్లోనికి దేవుడిని తీసుకు. బైబిల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు ఒక పేపర్ చదువు, పేపర్ చదివితే చదివిందే ఉంటది. ఏముంటది? పలానా దర్శిలో యాక్సిడెంట్ అయ్యింది అని ఉంది పేపర్లో అనుకుందాం. ఏముంది? నువ్వు 10 సార్లు చదివినా అదే, ఇంకోటి ఉండదు. కానీ బైబిల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు 10 సార్లు చదువుతావు చదువు, 20 సార్లు చదువుతావు, 100 సార్లు చదువుతావు చదువు, చదివిందే చదువు, చదివిందే ఆలోచించు, చదివిందే నువ్వు ధ్యానించు. దాంట్లో ఉన్న మాధుర్యము, దాంట్లో ఉన్న లోతులు ఏంటో మనకు బాగా అర్థం. అందుకనే దావీదు గారికి పిచ్చి ఏంటి? దేవుని ధర్మశాస్త్రం అంటే ఎన్నిసార్లు చదువుతాడట ఆయన? దేవారాత్రము బైబిల్ని ధ్యానిస్తూనే. చదవటం వేరు, ధ్యానించడం. చదవటానికి ధ్యానించడానికి తేడా ఉంది. చదవడం అంటే ఏంటి? ఒకసారి చదువుతాం. ధ్యానించడం అంటే నువ్వు 10 సార్లు చదువుకున్న దాన్ని మనసులో ఏం చేస్తూ ఉంటావు? మీకు బాగా అర్థం కావడం చెప్తాను. నెమరువేయి జీవులు అంటారు. నెమరువేయి జీవులు అంటే ఏంటి? ముందు అవి ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలు తీసేసుకుని మరలా కడుపులోంచి తెచ్చుకుని ఏం చేస్తూ ఉంటాయి అంటే తింటా ఉంటాయి, వాటిని నెమరేస్తూ ఉంటాయి. ఆ ఒంటె ఏంటి? నెమర వేసే జంతువు. ఇప్పుడు ఆ ఒంటె ఏం చేస్తుంది అని అంటే, తిన్న ఆహారాన్ని మరలా ఏం చేస్తుంది? బయటకు తెచ్చుకుని తింటా ఉంటది. అలాగా బైబిల్ మనం ఏం చేయాలనంటే, 1కి 10 సార్లు, 10కి 100 సార్లు చదివితే దాంట్లో ఉన్న మాధుర్యం ఏంటో మనకు అర్థమవుతుంది. బైబిల్ని ఎలా చదవాలి అని అంటే, దేవుడి యొక్క క్యారెక్టర్ని చదువుతూ మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు బైబిల్ని అలా చదవట్లేదు. ఎలా చదువుతున్నారు?
వాళ్ళకేదో ఆశీర్వాదాలు దొరుకుతాయని, బైబిల్ని ఎలా చదువుతున్నారంటే వాళ్ళకేదో దీవెనలు దొరుకుతాయని, చదవకపోతే బాగోదని. క్యాలెండర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? చదవకపోతే బాగోదని. క్యాలెండర్లో ఏముంటది? ఒక వర్డ్ ఉంటది. ఎప్పుడైనా నువ్వు భోజనం చేసినప్పుడు ఒక ముద్ద నోట్లేసి పోయావా? ఒక మంచి రుచికరమైన భోజనం నీకు వండారు, ఒక ముక్క నోట్లేసుకుపోయావా? పోవు. అక్కడ మాత్రం కంచం కంచం తినేయాలి, ఇక్కడ మాత్రం ఒక ముక్క. కొంతమంది అయితే ఆ ముక్క కూడా బైబిల్ చదువుతున్నామంటే తెల్లముఖం వేసి చూస్తున్నారు. అంటే అర్థం ఏంటి? కనీసం బైబిల్ కూడా చదవట్లేదు. జాగ్రత్తగా ఉండండి. బైబిల్ను మనం ఎలా చదవాలి అంటే ఆయన క్యారెక్టర్ని చదువుతూ మనం ముందుకెళ్ళాలి. చూడండి, ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో నేనేం చేస్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట ఇస్తున్నాడు. ఏ మాట అంటే నిశ్చయముగా. నిశ్చయం అంటే ఏంటి? ఆడిన మాట నేనేం చేయను, తప్పను. దేవుడు ఎలాంటి వాడట? ఇప్పుడు దేవుడి యొక్క క్యారెక్టర్ మనం చదువుతున్నప్పుడు దేవుడు ఎలాంటి వాడంటే, ఒక మాట అన్నాడంటే ఏం చేస్తాడంటే, మాట ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన, గతకాలంలో కూడా ఆలోచించాం, మాట ఎందుకు తప్పకూడదు, మాట తప్పితే ఉంచే పరిస్థితులు ఏంటి. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు. ఆయన యొక్క క్యారెక్టర్ ఎలాంటిది అంటే, ఆడిన మాట తప్పని దేవుడు ఆయన. ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము మొదటి రోజు నుండి ఒకసారి మనం చూద్దాం. యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి అనుసరించేవాడని చెబుతూ 4వ వచనంలో అంటున్నాడు. చూడండి, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను. ఇప్పుడు దేవుడి క్యారెక్టర్ ఎందుకు మనం స్టడీ చేయాలి అంటే, దేవుడు ఎలాంటి వాడు అని అంటే, మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఒక మాట చెప్పాడు అని అంటే ఎలాంటి వాడైనా ఆ మాట అన్నాడనంటే ఆ మాటకే కట్టుబడి ఉంటాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఎన్నిసార్లు మాట ఇచ్చాం? ఎన్నిసార్లు మాట ఇచ్చామండి? బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏమని మాట ఇచ్చాం? కష్టమైన, సుఖమైన, నష్టమైన, బాధైనా, ఏదేమైనా ఏమని చెప్పాం? బాప్తిస్మం తీసుకున్నా ఇప్పుడు ఇచ్చిన మాటకే ఇప్పుడు బ్రతుకులకి ఏమన్నా సంబంధం ఉందా? ఆలోచించండి. బాప్తిస్మం తీసుకున్న దానికి ఇప్పుడికి మనకి ఏమన్నా సంబంధం ఉందా? బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఇచ్చే మాట ఎలాంటిది అంటే ఒక పెళ్లి ప్రమాణం లాంటిది. ఎలాంటిది? ఒక పెళ్లి ప్రమాణం. ఇప్పుడు పెళ్లి ప్రమాణం చేసినప్పుడు ఎలా చేస్తాం? పెళ్లి ప్రమాణం ఏమండి, మధ్యలో వదిలేస్తానని మాట ఇచ్చావా? కడ వరకు నమ్మకంగా ఉంటానన్నావా? మధ్యలో వదిలేస్తానన్నావా? మధ్యలో వదిలేస్తానంటే నీకు ఎవడ పిల్లని ఉండవు, అవునా కదా? అప్పుడప్పుడు తంతా ఉంటానండి అంటావా? ఊళ్ళో పెట్టి చూసుకుంటానంటావా? అప్పుడప్పుడు తంతానంటానంటే అప్పుడే తంతారు. నేను పెళ్లినాడు మనం ఎలా ప్రమాణం చేస్తామంటే, వ్యాధుల్లోనూ బాధల్లోనూ మాట ఎంత ప్రధానమైనది అని అంటే, మాట విషయంలో దేవుడు చాలా సీరియస్ అవుతాడు. నువ్వు మాట ఇవ్వకపోతే మంచిది, నువ్వు మాట ఇవ్వకపోతే నీకు చాలా మంచిది. కానీ మాట ఇచ్చిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత దానికి అనుకూలంగా బ్రతకకపోతే దేవుడు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు. ఎందుకంటే ఒక పెళ్లి ప్రమాణం నాడు మనం ఎలా ప్రమాణం చేస్తామో, కష్టమైన, సుఖమైన, బాధ అయినా, వ్యాధి అయినా మనం ఎలా ఉంటామని మనము ఒక నిబంధన చేసుకుని మనం వివాహం చేసుకుంటామో, వివాహము చేసుకున్న తర్వాత మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎలా ఉండాలి భార్యాభర్తల బంధం? ఇప్పుడు కీర్తనకారుడు మాట్లాడుతూ అంటున్నాడు, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగిన ఏం చేయడట? అతడు ప్రమాణం చేస్తే నష్టం కలిగిన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మాటిస్తున్నాడు. ఏంటి? నేడు నిశ్చయముగా నీవు నాతో పాటు. ఇప్పుడు మాట తప్పడం నేరమానంటే
మాట తప్పడం చాలా నేరం. దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు, చాలా చాలా సీరియస్గా. ఎందుకు ఈరోజు ఆడిన మాట ఎందుకు తప్పుతున్నారని అంటే, దేవుడి యొక్క క్యారెక్టర్ని స్టడీ చేయట్లేదు. దేవుడికి ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఆయన తప్పడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఏమని? ఆయన ఎవరితోనూ అనిపించుకోడు. ఆయన ఏమని అనిపించుకోడు? ఆ దేవుడు మాట ఒకటి చెప్తాడు, ఒకటి చేస్తాడు అని మాట అనిపించుకునే దేవుడు కదా. ఆయన ఆలోచించి ఒక మాట అన్నాడనంటే ఆ మాటకి ఏం చేస్తాడో కట్టుబడి ఉంటాడు. చాలా మంది అంటారు, రే ఆడు మాట మీద నిలబడే మనిషిరా. కొంతమంది అంటారు, రే బాబా అన్న ఇటు బస్సులో నువ్వు నమ్మద్దు. ఎందుకు నమ్మద్దు అంటారు? ఈరోజు మాట ఉంటుంది, రేపో మాట ఉంటుంది, ఎల్లుండో మాట ఉంటుంది, నెల పోయిన తర్వాత ఒక మాట ఉంటుంది. ఇలాగ రోజులు రోజులు కొలిది ఏమైపోతుంటుంది అంటే మాట తప్పుతూ ఉంటారు. ఇలా తప్పేవారిని ప్రజలు ఏం చేయరు, నమ్మరు. దేవుడి పిల్లలు ఎలాగ ఉండాలంటే, ఒక మాట అన్నాడనంటే ఆ మాట మీద నిలబడిపోవాలి. లేకపోతే దేవుడు చాలా సీరియస్ అవుతాడు. అందుకే రోమీలు రాసిన పత్రికలో మాట అంటాడు చూడండి. రోమీలు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28 నుంచి చూడండి ఒకసారి. రోమీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు, ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడికి చోటు ఇవ్వకపోతే ఏం చేస్తారట? దేవుడు హృదయంలో ఉంటే వాడి జీవితం ఒకలాగా ఉంటుంది. దేవుడికి జీవితంలో హృదయంలో లేడనుకోండి, వాళ్ళ జీవితం ఒకలాగా ఉంటుంది. ఎలాగా? దేవునికి చోటి నల్లని వారు ఎలా ఉంటారో చెబుతూ ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. అదే అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. 30 వచనం చూడండి ఒకసారి. కొండెగాండ్రు, అపవాదుకులను, దేవద్వేషులు, బెంకములాడువారు, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారు. ఏమంటున్నాడు? ఏం చేస్తున్నాడట? దేవుడికి మనసులో చోటు ఈనోళ్ళు ఏం చేస్తాడట? నీలో దేవుడు ఉన్నాడు అని ఒకవేళ ఎలా తెలుస్తుంది నీకు? నువ్వు ఈ సత్యదేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు నీకు ఎలా తెలుస్తుంది? సత్యదేవుడు నీలో ఎలా ఉన్నాడో నీకు రుజువేంటి, నీకు ఆధారం ఏంటనంటే, ఒక్కసారి మనం మాటిచ్చిన తర్వాత, బాప్తిస్వం తీసుకున్న తర్వాత, మనం మాటిచ్చిన తర్వాత తప్పుతున్నామనంటే మన హృదయంలో ఎవరు లేరు? ఎవరు లేరు? మాట తప్పేవారి హృదయములో ఎవరు లేరు? నిజంగా దేవుడు ఉంటే ఎలా ఉంటాడు మనిషి? ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పుడు. బాప్తిస్తున్నాడు, ఎన్ని మాటలు ఇచ్చారండి. అమ్మా ఎవరు బలవంతం అమ్మా నొందానంటే, ఏమమ్మా బలవంతం ఏమీ లేదు. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఏమంటారు? బలవంతంగా చేసుకుంటున్నామమ్మా. అప్పుడు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు ఇద్దరు. ఎలా నవ్వుతారు చెప్పండి? భార్య భర్తలు. నీకు ఇష్టమేనమాట? సిగ్గుపడిపోతా అమ్మాయి, నాకు ఇష్టమేనండి. మాట వచ్చిరన్నట్టు వస్తూ ఉంటుంది. తర్వాత ఎలా వస్తుంది మాట? మైకెట్టక్కర్లేదు తెలక. ఇంకా అప్పుడేమో సిగ్గుపడుతూ వచ్చింది, తర్వాత మైకెట్టక్కర్లేదు. అబ్బాయిని అడిగినప్పుడు అదే చెప్తాడు. కానీ తర్వాత కొంతకాలానికి ఏమవుతుంది? అది మనసుల్లోంచి వచ్చిందా, పెదవుల్లోంచి వచ్చిందా? ఈరోజు బాప్తిస్వం తీసుకున్న వారు, మీరు హృదయపూర్వకంగా బాప్తిస్వం తీసుకుంటున్నారా, లేదా పెదవులతో వచ్చే విధంగా బాప్తిస్వం? పెదవుల నుండి వచ్చేవారు ఏం చేస్తారంటే, ఇచ్చిన మాట ఏం చేస్తారో తప్పుతారు. మాట తప్పిన వారి గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారు? మాట తప్పువారు, అనురాగరహితులను, నిర్దయులైనరి, ఇట్టి కార్యములు అభ్యసించిన వారు మరణానికి ఏంటట? మాట తప్పేవారు ఏమవుతారంట? మరణానికి. అంటే దేవుడు మాట తప్పితే సీరియస్ తీసుకుంటాడా? సీరియస్గా తీసుకుంటాడు. ఆయన మాట తప్పితే ఖచ్చితంగా తీసుకుంటాడు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడి యొక్క క్యారెక్టర్ ఏంటనంటే, ఒక మాట చెప్పాడనంటే ఆ మాట ఏంటనంటే, ఆకాశము భూమి గతించిన, ఆకాశం భూమి గతించిపోనివ్వండి, ఏదేమి కానివ్వండి, ఆయన ఒక మాట అన్నాడనంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. యేసుక్రీస్తు వారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దొంగకి ఒక మాట ఇస్తున్నాడు. ఏమని మాట ఇస్తున్నాడు?
నిశ్చయముగా నేడు నీవు నాతో పాటు నిశ్చయముగా ఆయన మాటిస్తున్నాడు. ఏమని మాటిస్తున్నాడు? నిశ్చయముగా. నిశ్చయముగా అంటే ఆయన మాట ఏం చేస్తాడనంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడో నిలబెట్టుకుంటాడు. మరి మాట తప్పితే ఎలా ఉంటదనంటే మాట తప్పిన వారు ఖచ్చితంగా దేనికి అర్హులట? మరణానికి అర్హులు. ఎలాగా? అపోస్తుల కార్యాల్లో మనకు కనబడుతుంది, చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి మనుషుడు. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పేరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకని కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి హృదయములో? చూడండి, ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ అంటున్నాడు, నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా, నిన్నెవరిమ్మన్నారో? ఈ పేతురు గారు ఎందుకు అడుగుతున్నారంటే ఆ ఆదిమ సంఘం ఏదైతే ఉందో ఆదిమ సంఘము పరిచర్యలో జరుగుతున్న అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి చాలా మంది ముందుకు వచ్చేసారు దేవుడు పరిచర్య చేయటానికి. దేవుడు పరిచర్య చేయటానికి వచ్చినప్పుడు ఈ అననీయ సప్యర భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచిగా ఆలోచించుకున్నారట. భార్యాభర్తలు ఇద్దరు ఏమని ఆలోచించుకున్నారంటే, ఏమండి పరిచర్య బాగా జరుగుతుంది, ఈ పరిచర్యలో మన కష్టం ఉండాలండి, అందరూ కూడా దేవుని పని చేస్తున్నారు, మనం కూడా దేవుడి పని చేద్దామని భార్యాభర్త ఇద్దరు కూడా ఏం చేశారట? ఏకమయ్యారట. ఏకమయ్యి అంగీకారానికి వచ్చి, ఏమంటే మేము కూడా ఇంకో ఈ పరిచర్యలో మా వంతు మాకు సహాయం ఉంది అని చెప్పేసి అన్నారట. అన్నప్పుడు దేవుడేం బలవంతం చేయట్లేదు కదా. ఈరోజు బాప్తిస్మం కూడా బలవంతమేం కాదు. నేను ఇక్కడ ఓన్లీ మనీ గురించి నేను మాట్లాడట్లేదు, మనీ గురించి ఎట్టి పరిస్థితుల్లో నేను మాట్లాడతలేదు. మనము మనీయే కాదు, మనం ఏమిచ్చాం? మాట ఇచ్చాం. ఏమని ఇచ్చాం మాట? ఎటువంటి కష్ట పరిస్థితుల్లోనైనా మేము ప్రభువు కొరకు నిలబడతాం. అది రోగాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా మేము ప్రభువు కొరకు మేము ఏం చేస్తాం? ఎందుకంటే ప్రభువు మా పాపాల కొరకు మరణించాడు కాబట్టి మా సమయాన్ని ఇస్తాం, మేము సహవాసంలో ఉంటాం. అండ్ బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమడిగాం చెప్పండి మిమ్మల్ని? ఏ కార్యక్రమం జరిగినా రావాలన్నా. అన్ని కార్యక్రమాలకు వస్తున్నారా? మీరు బైబిల్ చదవాలి అని చెప్పాం, బైబిల్ చదువుతున్నారా? ఒకసారి ఆలోచించండి. మీరే కదా మాట ఇచ్చారు, మీకు ఏమైనా బలవంతం ఉందా అంటే ఏ బలవంతం లేదండి. మేము మారు మనసు వచ్చే మేము ఏం చేసాం? మేము ఈ పాప జీవితాన్ని ఈ లోకాన్ని వదిలి మేము ప్రభువుని వెంబడించాలనుకుంటున్నామని చెప్పాం. మరి మాట ఇచ్చామా లేదా? ఇప్పుడు మాట ఇచ్చిన తర్వాత దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. మాట ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో సీరియస్గా తీసుకుంటాడు. అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా. నిన్నెవరు అడిగారు? నువ్వే కదా ఇస్తానన్నావు అని చెబుతూ ఏమని అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఆశించుకున్నావు? నీవు మనుషులతోనే కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడుగా వినిన వారికందరికి మిగులు భయము కలిగను. అప్పుడు పడుచు వారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకుని పోయి ఏం చేశారట? గోటితో పోయి ఎక్కడ దాకా తెచ్చుకున్నాడట? ఏమీ లేదు. దేవుడు ఎందుకు సీరియస్ అయ్యాడు? మాట తప్పితే దేనికి పాత్రులట? మనం ఎన్నిసార్లు మాట తప్పాం. అందుకనే దేవుని క్యారెక్టర్ని మనం స్టడీ చేయాలి. జీవము గల దేవుని చేతిలో పడుట. బైబిల్ చదివేటప్పుడు మనం ఎలా చదవాలి అంటే ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆయన దేవుడు. ఒక మాట అంటే ఆయన ఏం చేస్తాడో మాట ప్రకారం నిలబడతాడో. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి అనుకుంటున్నాడు అంటే, నేను పరిశుద్ధుడును గనక మీరు కూడా ఎలా ఉండాలి?
ఎందుకనంటే మాట తప్పితే ఎవరికి వస్తుందంటే, ఒరే బాబు దేవుణ్ణి నమ్ముకున్నాడట, నమ్ముకున్నాడు కానండి నోరంతా అబద్ధాలేనండి, నోరంతా అబద్ధం. నీ వల్ల ఎవరికి మాట వస్తుంది? మన బ్రతుకు ఒకటి, దేవుడు ఒకటి అయితే దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఒకవేళ నువ్వు లోకంలో ఉంటే నీకు క్షమాపణ ఉందేమో, తెలుసో తెలియక నువ్వు లోకంలో బ్రతికినప్పుడు ఎలాంటి భయంకరమైన పాపినైనా ఏమండి, ఎందుకండి సౌలు ఎవరిని చావటానికి కారణమయ్యాడు? స్టెఫన్ని చంపటానికి సౌలు కారణమయ్యాడు. అయినా సౌలుకి ఏమొచ్చింది? క్షమాపణ వచ్చింది. కానీ సౌలు చేసింది పెద్ద తప్ప, ఇక్కడ అననీయ సప్పిరాలు చేసింది పెద్ద తప్ప? సౌలుకి ఎందుకు క్షమాపణ వచ్చింది, ఇక్కడ అననీయ సప్పిరాలకి ఎందుకు క్షమాపణ రాలేదు? దేవుడు తెలియనప్పుడు నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనకి నచ్చినట్టుగా మనం జీవిస్తానికి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. కాబట్టి ఒక మాట మనం దేవుడికి ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమంటే మరణానికి ఏం చేశారట వాళ్ళు? తగిన వారు. ఇప్పుడు భర్త చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయిన తర్వాత ఆవిడ వచ్చింది చూడండి, 7 గంటలకు వచ్చింది, 7 వచ్చింది చూడండి, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని అడిగాను. అందుకామె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే. భర్త చచ్చిపోయాడు కదా, ఆల్రెడీ నీ భర్తను తీసుకుపోయారమ్మా, ఇప్పుడు నువ్వు కూడా అడిగాడు. భర్తకి అవకాశం లేదు, భార్యకి ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని కూడా ఆవిడ ఏం చేసుకుంది? మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే, దేవుడి క్యారెక్టర్ని మనం ఏం చేయాలి? ఆయన ఒక మాట అన్నాడనంటే ఆ మాట ప్రకారం ఏం చేస్తాడు? ఖచ్చితంగా బతుకుతాడు. మరి మనం దేవుని పిల్లలకి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే, ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. ఆ మాటలో ఏమని మాట్లాడుతున్నాడో చూస్తే ఒకసారి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, ఆ మొదటి అధ్యాయము, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చూద్దాం ఒకసారి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతానంటే, తన కుమారుని సహవాసమునకు. ఇప్పుడు మనం ఎవరి సహవాసానికి పిలువబడ్డామంట? ఇప్పుడు మనం చర్చికి వస్తున్నామని అంటే ఎందుకు వస్తున్నాం చర్చికి? ఆయనతో సహవాసం చేయడానికి వస్తున్నామంట. చర్చికి ఎందుకు వస్తున్నాం? ఆయనతో సహవాసం. ఆయనతో సహవాసం అంటే ఏంటి? మీకు బాగా అర్థం కావడం చెప్తాను. ఇప్పుడు పేకాటాడి ఓడితో తిరిగాడు అనుకోండి, వాడు ఏం చేయాలి? ఆడు ఖచ్చితంగా మొక్క వేయాలి. మందు తాగేవాడితో సహవాసానికి వెళ్ళావు అనుకో, నువ్వేం చేయాలి? వాడితో పాటు పెగ్గేయాలి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళతో సహవాసం చేస్తే మనం ఏం చేస్తామంటే, వాళ్ళ అలవాట్లు ఎలాగైతే మనం నేర్చుకుంటామో, ఇప్పుడు మనం ఎవరితో సహవాసానికి వచ్చామంట? ఇప్పుడు యేసుక్రీస్తు వారితో సహవాసానికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు? మాటిచ్చిన వాడు నిలబెట్టుకుంటాడో. ఇప్పుడు మరి ప్రభువుకి ఎన్నిసార్లు మనం మాటిచ్చాం? బాప్తిసం తీసుకున్న తర్వాత చచ్చి మానమని చెప్పాం, కష్టమైన నష్టమైన పరిచర్యలో ఉంటామని చెప్పాం. ఇవన్నీ ఇచ్చి మనం ఏం చేస్తున్నామంటే, మనం తప్పుకుపోతే ఇట్టి వారు ఎలాంటి వారట? మరణానికి తగినవారు. ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ మనకి ఏం కనబడుతుందంటే, యేసుక్రీస్తు వారు సిలువలో దొంగకి ఏం చేస్తున్నాడు? మాట ఇస్తున్నాడు. ఇప్పుడు మనం మాట గురించి ఆలోచించాం. రెండో పార్ట్ ఆలోచిద్దాం. ఆ రెండో పార్ట్ ఒకసారి మనం చూద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయానికి వచ్చేయండి. ఇందాక చదువుకున్న అధ్యాయానికి ఇది ఒక రెండో భాగంగా ఒకసారి మనం ఆలోచిద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయానికి వచ్చేయండి ఒకసారి. లోకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం ఒకసారి మనం చూద్దాం. వ్రేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే ఆ రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని
ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. ఇప్పుడు రెండవ అంశం మనం ఆలోచిస్తున్నాం. మొట్టమొదటిగా ఏం ఆలోచించాం? యేసుక్రీస్తు వారు ఎవరికి మాటిస్తున్నాడో? దొంగకు మాటిస్తున్నాడు. ఎందుకు దొంగకు మాటిస్తున్నాడు అంటే, దొంగ ఎవరిని గమనిస్తున్నాడనంటే యేసుక్రీస్తు వారిని గమనిస్తున్నాడు. ఇప్పుడు సిలువులో ఎంతమంది దొంగలు ఉన్నారు? 2 దొంగలు ఉన్నారు. 2 దొంగలు కూడా యేసుక్రీస్తు వారిని నిందించారు. అది మనకి ఎక్కడ కనబడుతుంది? చదవక్కలేదు కానీ మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో కనబడుతుంది. ఇప్పుడు 2 దొంగలు కూడా ఎవరిని నిందించారు? యేసుక్రీస్తు వారిని నిందించారు. ఇప్పుడు నిందించిన వ్యక్తిలో ఒక వ్యక్తిలో మార్పు వచ్చింది. ఎందుకు వచ్చింది మార్పు? ఎందుకు మార్పు వచ్చింది తెలుసా? చాలా మంది ఏమంటారంటే, సిలువులో దొంగ జాక్పాటు కొట్టేశాడు, అలాగే మనం కూడా ఏం చేసేయచ్చు. సిలువులో దొంగ గురించి వాళ్ళకి తెలియంది ఏంటనంటే, ఒక విషయం ఏంటనంటే యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ని గమనిస్తున్నాడు. సిలువులో దొంగ ఎందుకు మారాడనంటే అద్భుతాలు చూసి మారలేదు. సిలువులో దొంగ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి మారలేదు. ఆయన ఎలా మారాడు అనంటే, చూడండి, నిన్న మాట్లాడుకున్నటువంటి మొదటి మాట ఆయన గమనిస్తున్నాడు. చూడండి ఒకసారి 34వ వచనం చూడండి ఒకసారి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రమును పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుండిరి. అధికారులు వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తే అనే ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహాస్యము చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారంటే నిందిస్తున్నారు. ఏమని? వీడు ఇతరులను రక్షించాడు, ఇతరులను రక్షించిన వీడు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి అక్కడ అవమానం జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే ఇతరులను ఏం చేస్తున్నాడు? సిలువలో దొంగల్ని క్షమిస్తున్నాడు. అక్కడ రోమా సైనికులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అందులో ఎవరు కూడా ఉన్నారు? సిలువలో దొంగ కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని తిట్టిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? సిలువలో దొంగ కూడా ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో. ఇప్పుడు ఆ మాట ఎవరికి గుచ్చుకుందే? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొట్టారు అనుకుందాం. కొట్టిన వెంటనే, నాయన నిన్ను క్షమిస్తున్నానంటామా? నిన్ను ఎవరైనా తిట్టారు, అమ్మా నిన్ను క్షమిస్తున్నాను అంటామా? కానీ ఈరోజు మనం ఏం చేస్తామనంటే, ఒకరు తిడితే ఒక మాట అంటే ఇంకో 10 మాటలు అంటాం. ఒకవేళ ఎవడన్నా కొడితే ఇంకో 10 దెబ్బలు కొట్టడానికే మనం చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ని ఎవరు గమనిస్తున్నారంటే దొంగ గమనిస్తున్నాడు. ఇప్పుడు మన క్యారెక్టర్ని ఎవరు గమనిస్తున్నారు? మన క్యారెక్టర్ని ఎవరు గమనిస్తున్నారు? మనకు మంచి సాక్ష్యం ఉంది. మనకు ఊళ్ళో మన గురించి చాలా మంచి సాక్ష్యం ఉంది. పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చిట్టా అంతా చెప్తారు. ఎవరు నమ్ముకున్నాం మనం? దేవుడి క్యారెక్టర్ ఎందుకు స్టడీ చేయాలి? దేవుడి క్యారెక్టర్ ఎందుకు స్టడీ చేయాలి? అసలు పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయన? పరిశుద్ధత నేర్పించటానికి. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత నేర్పించడానికి ఎక్కడికి వచ్చాడు ఆయన? ఈరోజు మనం ప్రభువుని ఎలా చూస్తున్నాం? ప్రభువుని మనం ఎలా గమనిస్తున్నామనంటే అప్పుల బాధలు తీర్చేవాడు, లేదా మా రోగాలను ఏవైతే ఉన్నాయో మాకు ఉద్యోగాలు ఇచ్చేవాడు, మాకు వివాహాలు చేసేవాడు. ఇప్పుడు ప్రభువుని ఎలా చూస్తుంది ఈ సమాజం అనంటే యేసుక్రీస్తు వారిని అవసరాలకు తీర్చుకునేవాడిగానే దేవుణ్ణి చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారిని మనం అలా చూడకూడదు. ఆయన క్యారెక్టర్ని స్టడీ చేయాలి. ఎందుకు ఆయన క్యారెక్టర్ని స్టడీ చేయాలని అంటే ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు దొంగ ఎవరిని గమనిస్తున్నాడు? యేసుక్రీస్తు వారిని గమనిస్తున్నాడు. ఎందుకంటే సిలువలో చచ్చిపోయే వాళ్ళ బాధ ఎలా ఉంటదంటేనట, సిలువలో పెద్ద పెద్ద కేకలేస్తారంటే. ఎలాగనంటే మీకు బాగా అర్థం కావడం చెప్తాను, స్త్రీలకి మీకు బాగా అర్థమవుతుంది. స్త్రీలు ఆలోచించండి, మీరు డెలివరీ టైంలో ఎక్కడికి వెళ్తారో? హాస్పిటల్కే వెళ్తారు. వెళ్ళినప్పుడు నర్సు ఏమంటది? అమ్మా ఓర్చుకుంటది. ఎవరన్నా అన్నారు మీరు? మీ అమ్మను కానీ నర్సులను కానీ ఎవరన్నా ఏమన్నా అన్నారా?
నీకేం తెలుసు అన్నారా లేదా? ఎందుకు మరి మీ అమ్మ నిన్ను ఎలా కందే? ఆల్రెడీ మీ అమ్మ దేని గుండా వచ్చింది? ఆ నెప్పులు గుండానే నిన్ను కన్నదే. కానీ మీ అమ్మ ఓర్చుకోమంటే నువ్వేమంటావు? అమ్మ కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో, పుషింగ్ చేయి, పుషింగ్ చేయి, పుషింగ్ చేయి అంటారు. అవునా కదా? మీరు ఆ బిడ్డను ఏం చేస్తారు చెప్పండి? పుష్ చేస్తూ ఉంటారు. ఇది మామూలు బాధ కాదండి. ఇది ఓ పక్క నుంచేమో పెయిన్, ఓ పక్క నుంచి ఆ పెయిన్లోనే ఏం చేయాలి మనం? ఆ పక్క నుంచి వాళ్ళు గెంటుతూ ఉంటారు, ఓ పక్క నుంచి నువ్వు గెంటుతుంటావు. ఆ బాధలో నువ్వు ఎవరినన్నా తిట్టావా లేదా? కొంతమంది అయితే ఖచ్చితంగా ఏం చేస్తారో తిడతారో కూడా. మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సిలువులో చచ్చిపోయే వాళ్ళట అక్కడ ఉన్న వాళ్ళని దూషిస్తా చచ్చిపోతారు. సిలువు బాధ మామూలు బాధ కాదు. అది ఎలాంటి బాధ అంటే ప్రపంచములో భయంకరమైన మరణం. ఆ మరణంలో ఎవరైతే నేరస్తులు చచ్చిపోతారో, చచ్చిపోయే వాళ్ళు అక్కడ ఉన్న వారిని దూషిస్తూ చచ్చిపోతారట. అక్కడ చచ్చిపోయే వాళ్ళు ఎలాగ చచ్చిపోతారండి అంటే, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, రక్షించండి అని కేకలు వేస్తూ చచ్చిపోతారట. కానీ యేసుక్రీస్తు వారికి ఎంత ఓర్పో చూడండి. ఆ బాధను దిగమింగుకుంటూ వీళ్ళని క్షమించమంటున్నాడు. ఏంటి? నేను కూడా తిట్టాను కదా, నిన్ను రక్షించుకుని నన్ను రక్షించు అన్నాను కదా, నన్ను కూడా క్షమిస్తున్నాడేటి అని క్యారెక్టర్నే చూస్తున్నారు. ఎవరో ఈరోజు సిలువులో యేసుక్రీస్తు వారు ఏమైనా ప్రసంగం చేస్తున్నాడా? మనం ఏమనుకుంటామనంటే, ఇంక్లూడింగ్ నాతో సహా అనుకుందాం, ఎవరినో అంటలేదు కానీ ఇప్పుడు నేనేమనుకుంటానంటే, బోధించేవాడు ఏమనుకుంటాడంటే వాక్యం చెప్పేసి మార్చేద్దామన్న ఫీలింగ్లో చాలామంది ఉంటుంటారు. ఈరోజు చాలామంది కుప్పతెప్పలుగా బోధకులు వస్తున్నారు. మంచిదే, మాట్లాడడం మంచిదే, కాదని అంటలేదు. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో ఎక్కువేం మాట్లాడట్లేదు. ఆయన బ్రతుకు మాట్లాడుతుంది. మన బ్రతుకు బాగుంటే పిల్లరా చాలామంది మారతారండి. ఈరోజు నీ భర్త ఎందుకు మారట్లేదు? నీ నోరు మంచిదని మారట్లేదు. నీ భార్య ఎందుకు మారట్లేదు? మీ పిల్లలు ఎందుకు మారట్లేదు? మీ తల్లిదండ్రులు ఎందుకు మారట్లేదు? ఎందుకు మారట్లేదు అని అంటే, మనము దేవుడి క్యారెక్టర్ని మనం స్టడీ చేయం. దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ప్రభువా, ఈరోజు నా జీవితంలో ఏ లోపం ఉందే దాన్ని నేను సరి చేసుకుంటాను అని మనం చదువుతున్నామా? ఏమన్నా ఆశీర్వాదాల కోసం మనం బైబిల్ చదువుతున్నామా? అవసరాల కోసం బైబిల్ చదువుతున్నామా? చదవకపోతే బాగోదని మనం చదువుతున్నామా? బైబిల్ని ఎలా చదవాలని అంటే, దేవుడు ఎలా పరిశుద్ధుడో మనం చదవాలి. ఎందుకనంటే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ని చదువుతున్నాడు. ఎవరో ఈరోజు మన క్యారెక్టర్ని కూడా ఎంతమంది చదువుతున్నారు చెప్పండి? నీ భార్య నీ క్యారెక్టర్ చదువుతుంది, నీ భర్త నీ క్యారెక్టర్ చదువుతాడు, నీ పిల్లలు. ఈరోజు మనం బైబిల్ చదువుతున్నామంట. బైబిల్ చదువుతుంటే మనల్ని ఎవరు చదువుతున్నారట? లోకం చదువుతుందట. బైబిల్ మనం చదువుతుంటే మనల్ని ఎవరు చదువుతున్నారు? లోకం చదువుతున్నప్పుడు మనల్ని బట్టి మారాలి అని అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? అందుకే దేవుడి క్యారెక్టర్ని చదువుతూ మనం వెళ్ళాలి. ఆయన మాటిస్తున్నాడు. మాటిచ్చిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. ఇంకోటి ఏంటంటే ఆయన క్యారెక్టర్ ఎలాంటిదేనంటే, చూడండి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమనగానే సిలువలో దొంగకు మార్పు రావడానికి కలిగిన కారణం ఏంటంటే, ఇంకో మంచి మాట ఉంటుంది చూడండి. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ఒకసారి. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో ఏమని మాట్లాడుతున్నాడు? కీడుకి ఏం చేయకూడదట. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కీడు చేస్తున్నారో, యేసుక్రీస్తు వారు ఏమన్నా కీడు చేస్తున్నాడా? కీడుకి ఏం చేయొద్దు అన్నాడు దేవుడు. మీకు ఎవరైనా చెడ్డ చేశారా? మీకు ఎవరైనా హాని చేశారా? మిమ్మల్ని ఎవరైనా తిట్టారా? మిమ్మల్ని ఎవరైనా దూషించారా? మీరు ప్రతీకారాలు పగలు కూడా మనం ఏమంటాం చెప్పండి? ఏమండి,
యేసుక్రీస్తు వారికి తెలియదండి. ఈ రోజుల్లో మనం అలా మాట్లాడితే కానీ ఏం చేయరు. మనం మాట్లాడాలి, అలా మాట్లాడాలి. ఆడు ఒక మాట అంటే మనం ఏం చేయాలి? 10 మాట్లాడాలండి. అనకపోతే వినరండి. వాళ్ళలో మార్పు రాదండి. మీకు అర్థం కాదండి. పాస్టర్ గారితోనే చెప్తారు వాళ్ళు. నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు అలాగా. అలా ఉండకూడదండి. అలా ఉంటే వీళ్ళ మాట వినరండి. మీకు అర్థం కాదండి పాస్టర్ గారు అంటే ఏంటి? నాకు తెలియదు, ఆ దేవుడికి అసలు తెలియదు. కీడుకి ఏం చేయదంటున్నాడు దేవుడు? ప్రతి కీడు చేయొద్దు. ఒకవేళ కీడుకి నువ్వు ప్రతి కీడు చేసావనుకో, నీ కుటుంబం కానీ నీ ఇరుగు పొరుగు వారు కానీ ఒకవేళ కీడుకు ప్రతి కీడు చేస్తే వాళ్ళు ఒక మాట అంటారు, యేసుక్రీస్తు జీవితం ఏంటండి ఈయన జీవితం. ఈరోజు పాటలు పాడుతున్నావు, వచ్చి నీకు భయం ఉందా? అసలును వాక్యపట్నం చదువుతున్నావు, నీకు నాకు ఏమైనా భయం ఉంటుందా? ఈరోజు వాక్యం చెబుతున్నావు, నీకు నాకు ఏమైనా భయం ఉంటుందా? యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికాడు, మనం ఎలా బ్రతుకుతున్నాం? యేసుక్రీస్తు వారు జీవితానికి మన జీవితానికి మనం బేరే చేసుకుంటా బైబిల్ని మనం చదవాలి. ఎందుకు బైబిల్ మనం చదవాలంటే ఆయన క్యారెక్టర్ని చదువుతూ మన క్యారెక్టర్లో మనం ఏం చేయాలి? చూపించాలి. ఎప్పుడైతే మన ప్రవర్తన బాగుంటుందనండి, ఖచ్చితంగా ఏమండి వారిలో ఏమొచ్చింది? మార్పు వచ్చిందండి. నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అలా ఉంటారండి అని ఏం చేస్తారంటే మారడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నీ దారి నీది, దేవుడి దారి దేవుడిది అయితే నిన్ను బట్టి ఏమైపోతుందో చెప్పండి? సంఘానికి వచ్చేవాళ్ళు కూడా మానేస్తారు. దానికి కారణం ఎవరవుతున్నారు? మనం మాట తప్పుతున్నాం, మాట బాగోలేదు, మాట తప్పుతున్నాం. ఇప్పుడు మనల్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుని మహిమపరచడానికి రావాలా, అవమానపరచడానికి రావాలా? మనము మహిమపరచటానికి మనం దేవుని దగ్గర రావాలి అని చెప్తూ ఇంకా ఏమని చెప్తున్నాడు చూడండి కిందకు వచ్చేసరికి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా. నీకు శత్రువే ఏదో ఆకలితో మాడిపోతున్నాడో, నువ్వు వెళ్ళి ఏం చేయమంటున్నాడు దేవుడు? మనం భోజనం పెడతామా? శత్రువుకు భోజనం పెడతామా? నిప్పులు పోస్తాం. శత్రువుకి ఏం చేస్తాం? దేవుడు ఏమంటున్నాడంటే భోజనం పెట్టమంటున్నాడు. భోజనం పెడితే ఏమొస్తుందట? నిప్పులు కుప్పలుగా పోస్తాం. మనం ఏం చేస్తామంటే నిప్పులు కుప్పలుగా పోస్తాం, భోజనం పెట్టాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడనంటే ఎవరైతే దూషిస్తున్నారో వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు క్షమిస్తున్నాడు. ఎలా క్షమిస్తున్నాడో పేతురు గారు రాసిన పత్రికలో మాట్లాడుతున్నారు చూడండి. పేతురు గారు రాసిన పత్రికలో మంచి మాట మనకు కనబడుతుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకొనును. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను ఏం చేశాడట? మ్రాను మీద. ఇప్పుడు ఆయన గురించి చెప్తూ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన దూషింపబడి ఏం చేయలేదు, బదులు. ఇప్పుడు ఈ ప్రవర్తన అంతా కూడా ఎవరు గమనిస్తున్నారు? అక్కడ ఆ సిలువ ఘట్టంలో ఎంతమంది నేరస్తులు కనబడుతున్నారు చెప్పండి? నిన్న వారం చెప్పాం కదా, అక్కడ ఎవరెవరు ఉన్నారు? ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, ఇంకా రోమా సైనికులు ఉన్నారు, జనసమూహం, సామాన్యమైన ప్రజలు అందరూ ఉన్నారు. ఇప్పుడు దొంగలు కూడా. ఇప్పుడు వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు అత్తగారిని క్షమించలేవు, మావగారిని క్షమించలేవు, నీ తోటి కోడల్ని క్షమించలేవు, నీ తమ్ముడిని క్షమించలేవు, నీ అన్నని క్షమించలేవు, ఆఖరికి సంఘంలో ఉన్న సభ్యులను కూడా మనం ఏం చేయలేం? క్షమించలేం. కానీ మనకి కష్టమైన పదం ఏంటంటే క్షమించడం అంటే మనకి కష్టం. కానీ యేసుక్రీస్తు వారు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే క్షమాపణ గుణాన్ని నేర్పిస్తున్నాడు. ఇదంతా ఎవరు గమనిస్తున్నారో? సిలువలో ఉన్న దొంగ గమనిస్తున్నాడు. ఆయన ప్రవర్తనకి ఏం చేశాడనంటే ఆయన మార్పు వచ్చింది. ఇప్పుడు మన ప్రవర్తన చూసి ఎవరు మారతారో?
నీ భర్త మారాలంటే ముందు ఎవరి ప్రవర్తన మారాలి? నా భర్త మారట్లేదండి, నా భర్త మారట్లేదండి, మారట్లేదండి. ఎందుకు మారట్లేదు? సుప్రభాతాలు మొదలెడతావు నువ్వేం చేస్తావు? సుప్రభాతాలు మొదలెడతావు. నీ భార్య ఎందుకు మారట్లేదు? పిల్లలు ఎందుకు మారట్లేదు అని అంటే, మన ఇరుగు పొరుగు వారు ఎందుకు మారట్లేదంటే, మన బ్రతుకు బాగోలేదు. మనం మాట ఇస్తాం, మాట తప్పుతాం. మన ప్రవర్తన బాగోదు, మన మాట బాగోదు, మన నోరు బాగోదు, ఏమీ బాగోదు. కనుక మారేవాడు కూడా ఏం చేయడు? మారడు. కానీ సిలువలో దొంగ మారడానికి కలిగిన కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన ప్రవర్తన. ఇప్పుడు మనం ఎవరి క్యారెక్టర్ మనం స్టడీ చేస్తున్నాం? యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ స్టడీ చేస్తున్నాం. ఎప్పుడైతే ప్రవర్తన చూసారో ఎవరిలో మార్పు వచ్చింది? దొంగలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన వ్యక్తి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఇప్పుడు వచ్చండి లోకాసు వార్త 23వ అధ్యాయానికి వచ్చండి ఒకసారి. లోకాసు వార్త 23వ అధ్యాయానికి వచ్చండి. అలా మారిన మనిషి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూద్దాం. 39వ వచనం చూడండి ఒకసారి. వ్రేలాడి వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి లోబడవా, భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి ఏం చేస్తున్నాం? తగిన పొలం పొందుచున్నాము గాని ఈయన యందు ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు దీంట్లోంచి ప్రార్థన అన్నది కనబడుతుంది. ఇప్పుడు దొంగ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? సిలువలో దొంగకు అర్థమైంది ఏమని? నేనెంత ఘోరమైన పాపం చేశాను, యేసుక్రీస్తు వారిని అనటానికి కూడా నేను కారణమయ్యాను. కాబట్టి ప్రభువా నన్ను క్షమించి నువ్వేం చేస్తావంటే నీ రాజ్యంలో నువ్వు చేర్చుకో అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అప్పుడు ఇస్తున్నాడు మాట ఏమని? నేడు నీవు నాతో పాటు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి ఎవరిని తీసుకెళ్ళిపోతున్నాడు? పరదేశికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇంతకీ పరదేశం ఎక్కడ ఉంది అన్నది ఒకసారి మనం చూస్తే లోకాసు వార్తలో మనకు కనబడుతుంది. చూసుకుని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. లోకాసు వార్త 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒకసారి మనం చూద్దాం. లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. 22వ వచనం చూద్దాం ఒకసారి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకునుటకు కొనుపోబడను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకున్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటికి ఏం చేయమంటున్నాడు? అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావన్నాడా, పరలోకంలో ఉంటావన్నాడా? పరదేశం అన్నాడా, పరలోకం అన్నాడా? పరదేశి. పరదేశి పరలోకం ఒకటి కాదా? పరదేశి పరలోకం ఒకటి కాదా? పరదేశి పరలోకం ఒకటి కాదు. చనిపోయిన వెంటనే మనుషులు ఎక్కడికి వెళ్ళరు? పరలోకం వెళ్ళరు. పరలోకం ఎప్పుడు వెళ్తారని అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఎవరైతే నీతిమంతులు ఉన్నారో, ఎవరైతే పరదేశంలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళటానికి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రాబోతున్నాడు. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు? పరదేశం. ఇప్పుడు ఆ పరదేశంలో ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, పరిశుద్ధులు నీతిమంతులు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు దొంగకి ఏమని మాటిస్తున్నాడంటే పరలోకం తీసుకెళ్తానంటలేదు కానీ నేడు నీవు నాతో పాటు పరదేశం. ఇప్పుడు మాటిచ్చిన దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చెప్పండి? మాటిచ్చిన దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మాటిచ్చిన దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరదేశంలోనికి తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు పరదేశంలోనికి వెళ్లకుండా ఆ దొంగ ఎక్కడికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది? నరకంలోనికి వెళ్ళిపోకుండా, వేదనకరమైన స్థలంలోనికి వెళ్లకుండా అన్నాడు యేసు, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఇప్పుడు ఆ పరదేశంలో ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు మనం ఏం అడగాలి? మనం ఏం అడగాలి చెప్పండి?
నీతో పాటు దొంగను తీసుకెళ్ళావు కదా, ఎక్కడికే? పరదేశికి తీసుకెళ్ళావు కదా, ఇప్పుడు నన్ను కూడా ఎక్కడ తీసుకెళ్ళు? పరదేశికి తీసుకువెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడో, యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పరశాన ఉన్నాడో. కానీ దొంగ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎక్కడ తీసుకెళ్ళాడంటే పరదేశంలోనికి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు పరదేశంలో ఎవరున్నారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నీతిమంతులు, పరిశుద్ధులందరూ కూడా నెమ్మది పొందే చోటులో ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిన మాట ఇచ్చిన దేవుడు ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు చెప్పండి? ఇప్పుడు దొంగ ఎందుకు మారాడు? ప్రవర్తన చూసి మారాడు. యేసుక్రీస్తు వారి లాంటి ప్రవర్తన ఇంకెవరి దగ్గర కూడా లేదు. ఆయన నన్ను రక్షిస్తాడు అని నమ్మాడు. ఎందుకంటే పిల్లలు ఆలోచించండి, ఈరోజు చాలా మంది మాట్లాడుతూ అంటున్నారు, ఏమంటున్నారంటే 3 మేకులు పీక్కోలేని వాడు అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎలా చూస్తుంది సమాజం? ఆయన చేతకానుడు. ఇప్పుడు అలాంటి టైంలో యేసుక్రీస్తు వారిని నమ్మాడంటే ఎంత గొప్ప విశ్వాసమై ఉండాలి. అక్కడ ఏ అద్భుతం చేయలేదు, ఏ ఆశ్చర్యకార్యం చేయలేదు. అలాంటి సమయములో దొంగ ఎవరు నమ్మాడు? యేసుక్రీస్తు వారు నమ్మాడు. కాబట్టి పిల్లరా, ఆయన శిలువ రక్తంలోనే మనకేముంది? క్షమాపణ ఉంది, మనకి రక్షణ ఉంది. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత దేవుడు ఎక్కడ తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాడు? దేవదూతల చేత. చూడండి, దరిద్రుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు. ఇప్పుడు దరిద్రుణ్ణి ఎవరు తీసుకెళ్లారట? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మన ఆత్మను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారో? మన ఇంటికి ఎవరు వస్తారు? మనం చనిపోయినప్పుడు ఎవరు వస్తారు? మన బంధువులు. ఈ శరీరాన్ని పూడ్చిపెట్టడానికేమో బంధువులు వస్తుంటే, ఆత్మను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తున్నారు? ఇదంతా జరగాలంటే ఏం చేయాలి? దేవుడి యొక్క క్యారెక్టర్ని మనం స్టడీ చేయాలి. దేవుడి క్యారెక్టర్ ఎలాంటిది? నేను పరిశుద్ధుడును గనక మీరును. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు. ఆయన ప్రవర్తన అంటే ఎలాంటి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎవరిని ఏమి కూడా అనలేదు ఆయన. కాబట్టి పిల్లరా, ఇప్పుడు రెండో మాటగా ఆలోచించాం, నేడు నీవు నాతో పాటు. దొంగ ఎలా మారాడు చెప్పండి? దొంగ ఏమడిగాడు? సిలువు బాధ నుంచి తప్పించమని అనలేదు, అప్పుల బాధ తప్పించు అనలేదు, మా రోగాలు కుదుర్చు అనలేదు, ఈ సిలువు బాధ నుండి తప్పించు అనలేదు. ఏమన్నాడు? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. ఇప్పుడు ఈరోజు మనం ఏం అడగాలనంటే, అన్నిటికన్నా విలువైంది ఏంటంటే అప్పుల బాధలు కాదు, ఉద్యోగాలు కాదు, అన్నిటికన్నా లేకపోతే ఈ గృహాలు, ఇవన్నీ నెక్స్ట్. ఫస్ట్ మనం ఏం అడగాలి? తండ్రి, మేము మరణించినప్పుడు మేము అంతా ఎక్కడ ఉండాలి? ఇప్పుడు సిలువలో దొంగ ఏమడిగాడంటే, ఇదిగో నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఏం మాట ఇచ్చాడంటే, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉందువు. కాబట్టి మనం చనిపోయిన తర్వాత దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు? యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఆలస్యం అయితే ఎక్కడ ఉంటాం? పరదేశంలో ఉంటాం. ఒకవేళ యేసుక్రీస్తు వారి రాకడొస్తే పరలోకంలో ఉంటాం. కాబట్టి రెండో మాట మనం ఆలోచించుకున్నాం. ఏంటంటే రెండో మాట, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉందువు. మనం ఎక్కడ ఉందాం? పరదేశంలో ఉందామా? వేదన పొందే చోటులో ఉందామా? ధనవంతుడు ఏమని ఏడుస్తున్నాడట చూడండి, చూసుకుని ముగించేసుకుందాం. ధనవంతుడు ఏమని ఏడుస్తున్నాడు చూడండి. పాతాళములో బాధపడుచు దూరము నుండి అబ్రహామును అతను రొమ్ముకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటికి ఏం చేయమంటున్నాడు? లాజర్ని ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు ధనవంతుడు ఉండే ప్లేసు ఎలా ఉందట? చొక్క నీరు కోసం బాధపడుతున్నాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్దాం చెప్పండి? దొంగ మారు మనసు పొంది పరదేశికి వెళ్ళినట్టు పరదేశికి వెళ్దామా? ఇక్కడ ఉన్నంతకాలము దేవుడి క్యారెక్టర్ని మనం అర్థం చేసుకోకుండా, మనకు నచ్చినట్టుగా బతికి, మనకు నచ్చినట్టుగా తిరిగి, మనకు నచ్చినట్టుగా తిని, మనకు నచ్చినట్టుగా తాగి అక్కడికి వెళ్ళిపోదామా? మారు మనసు దొంగ పొందాడు, ఆ విధంగానే మారు మనసు పొందాడు. ఆయన క్యారెక్టర్ని స్టడీ చేయండి. ఆయన క్యారెక్టర్ ఎలాంటిదంటే, నేను పరిశుద్ధుడును గనక మీరు కూడా. ఒకప్పుడు తెలుసో తెలియక ఏదోలా ఉన్నాం, తెలిసి తెలియక ఏదో తప్పులు చేసాం, దేవుడు క్షమిస్తాడు. తెలిసి మనం ఏం చేయకూడదు? తప్పులు చేయకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఒక మాట ఇచ్చామంటే మాటకు కట్టుబడి ఉండండి. లేదా ఇవ్వటం మాని, తప్పేం లేదు. బాప్తిసం నువ్వు తీసుకోవటం మాని, తప్పేం లేదు, బలవంతమేం లేదు. అలాగని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఒకటి, నువ్వు బాప్తిసం తీసుకోవటం అన్నా మాని, తీసుకున్న తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండు. బలవంతం లేదు.
అలాగని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం అంటున్నాడో, నిర్లక్ష్యం చేస్తే ఏముందట? నిర్లక్ష్యం చేసినా బాజాబదింతులు ఉన్నాయి, బాప్తిసం తీసుకుని నిర్లక్ష్యం చేసిన బాజాబదింతులు ఉన్నాయి. కాబట్టి మనకి ఏది ముఖ్యం? రక్షణ తీసుకుందాం. రక్షణ తీసుకుని జాగ్రత్తగా మనమంతా కూడా మన మాట బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి. అందరూ గమనిస్తున్నారు. మనం మంచోళ్ళమైతే, మనం ప్రేమగా పలకరిస్తే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వస్తారు? దేవుని సన్నిధికి వస్తారు. మన ప్రవర్తన బాగోకపోతే మన మీద నిందేసి ఏం చేస్తారు? సంఘానికి రావటం మానేస్తారు. ఎవరు ఆటంకమైపోతున్నారు? కాబట్టి మీరైనా నేనైనా సంఘానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం కాకూడదు? ఆటంకం కాకూడదు. అలా ఉండాలి. నా మాటలు ముగిస్తున్నాను. తల ఉంచినట్లయితే ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియపరలోకన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇవ్వతండి మీ ప్రియకుమారుడు, ఇవ్వతండి మీరు మాట ఇచ్చారు, నిత్య జీవాన్ని తండ్రి మాకు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడవు, నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి. మాకు నిత్య జీవం ఇస్తానన్నారు, మేము మారు మనసు పొంది తండ్రి జీవించాలన్నారు. ఇవ్వతండి సిలువలో మీ ప్రియకుమారుడు తండ్రి వేదన పొందుతున్న సమయంలో తండ్రి, ఇవ్వతండి మీ ప్రియకుమారుని ప్రవర్తన చూసి తండ్రి ఒక దొంగ మారాడు తండ్రి. ఈరోజు మా ప్రవర్తన చూసి తండ్రి ఒకవేళ కుటుంబ సభ్యులు మారుతున్నారో లేదు, మా ప్రవర్తన చూసి తండ్రి సహోదరులు మారుతున్నారో లేదు, మా ప్రవర్తన చూసి తండ్రి మా గ్రామం తండ్రి మారుతుందో లేదో తండ్రి, మమ్మల్ని మేము ఆలోచించుకుని తండ్రి ఇవ్వతండి ఆనాడు ఇవ్వతండి సిలువలో దొంగ ఇదిగోతండి మీ ప్రియకుమారుడి యొక్క ఉన్నతమైన స్థితిని ఏ విధంగా అయితే చూశాడో తండ్రి, ఈరోజు మమ్మల్ని కూడా తండ్రి సమాజం గమనిస్తుంది, సంఘం గమనిస్తుంది, కుటుంబ సభ్యులు గమనిస్తున్నారు. మా ప్రవర్తన తండ్రి ఎల్లప్పుడూ కూడా తండ్రి అనేకులకు మాదిరికరంగా ఉండడానికి, మీ ప్రియకుమారుని తండ్రి పోలి నడుచుకోవడానికి తండ్రి సహాయం అనుగ్రహించండి తండ్రి. చివరి క్షణాన్ని తండ్రి ఏ విధంగా అయితే తండ్రి దొంగ తండ్రి పరదేశకు తండ్రి చేరాడో, మారు మనసు పొందాడో తండ్రి, అటువంటి స్థితి తండ్రి ఒకవేళ ఇంకనూ తండ్రి ఒకవేళ మారు మనసు పొందని వారు ఎవరన్నా ఉంటే తండ్రి మారు మనసు పొందడానికి తండ్రి సహాయం అనుగ్రహించండి. ఈ హెచ్చరించిన మాటలు తండ్రి వారి యొక్క హృదయాల్లో తండ్రి పదులుపరుచుకొని అనేకులకు తండ్రి మాదిరికరంగా దీవెనకరంగా ఉండడానికి మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభును కుమారుడైన యేసు వారి యొక్క శ్రేష్ఠ నామమున తండ్రి ఆమేన్. అందరికీ వందనాలండి.